శాసనమండలి చైర్మన్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల అన్నారు. ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనే సాంప్రదాయం ఎన్నడూ లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు ఆలోచనలకు అనుగుణంగా కౌన్సిల్ చైర్మన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీల మీద నిర్ణయం తీసుకోకుండా మోషన్ రాజు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ కోసం ఉపయోగిస్తే ఇవాళ కూడా మనం చూస్తా ఉన్నాం. మద్యం కుంభకోణం కావచ్చు, చివరికి టీటీడీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న నెయ్యి కుంభకోణం కావచ్చు, పుంకాను పుంకాలుగా మనం అధికారాన్ని ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వార్థం కోసం, స్వలాభం కోసం, దోపిడీ కోసం ఉపయోగించుకున్నారో మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు పేదల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలోనే ఈ నియోజకవర్గంలో దాదాపు 1000 దాకా భర్తలు కోల్పోయిన వాళ్ళు, గత ప్రభుత్వం నుండి కూడా తిరుగుతూ ఉన్న పెన్షన్లు రాని వాళ్ళందరూ కూడా గతంలో ఒక 1000 పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా కొత్తగా ఇవాళ 100 పెన్షన్లు మనం నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది. అలాగే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏవైతే మన నియోజకవర్గంలో 8000 పెన్షన్లు తీసేస్తే ఆ రోజు మేము ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గరే ధర్నా చేస్తే పోలీసులను ఉపయోగించి మా మీద దౌర్జన్యం చేశారు. మరి వాటిని పునఃపరిశీలన చేసి అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి కాలగమనంలో కొంతమంది మరణించిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అర్హత ఉన్నా కూడా పెన్షన్ కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. త్వరలోనే నేను అనుకుంటున్నా అవి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. గత పాలకులు అధిక